దేవుడు టైంని క్రియేట్ చేశాడు, సమయాన్ని సృజించాడు, మానవాళిని టైంలో ఉంచి ఆయన అవుట్ సైడ్ ఆఫ్ ద టైంలో ఉన్నాడు. అందుకని ఆయనకి గతం తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు తెలుసు. అందుకే నీ ఇంట్లో అకస్మాత్తుగా ఏమన్నా జరిగినప్పుడు నువ్వు టెన్షన్ పడతావు, నేను టెన్షన్ పడతా, దేవుడు టెన్షన్ పడ్డావు. ఎందుకు తెలుసా? అవుట్కమ్ అద్భుతంగా ఉండబోతుంది. ఒకసారి దానియేలుని సింహపు గృహలో పడేస్తున్నారు. నా దేవుడు 2 చేతులు పట్టుకొని ఏమండి అయ్యో అనలా. ఆర్ యు రెడీ? ఆయన అవుట్ సైడ్ ఆఫ్ ద టైం. గతం తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు తెలుసు. కానీ దానియేలు గతం చూశాడు, వర్తమానం చూశాడు, భవిష్యత్తు చూశాడు. అందువలన టెన్షన్ వల్ల అవుట్కమ్ అని చూశాడు, కనిపించే ఫలితం చూడబోతున్నాడు. ఎస్, ఈ రోజున ఒక మాట మీరు గమనించండి. ఒకవేళ మన గతం వర్తమానం అవుట్కమ్ బాగోలేదని ఆయనకి తెలిస్తే, కశ్మీర్ ఆమెనన్నారు, బాగోలేదని తెలిస్తే, అది నీకు నాశనకరానికి వచ్చిందని తెలిస్తే, పతనానికి వచ్చిందని తెలిస్తే, నీ ముగింపుకు వచ్చిందని తెలిస్తే, అగ్ని గుండమైన అక్కడ దిగుతాడు ఆయన.